నమస్తే మాస్టర్స్. మనం చదువుకుంటున్న బుక్ ఆహ్, ఇకిగాయ్. ఇంటర్నేషనల్ గా ఇది చాలా చాలా మంచి ఆహ్, బెస్ట్ బుక్ అన్నమాట. మంచిగా సేల్ కూడా అవుతుంది. అండ్ దీంట్లో ఉన్న ఆహ్, అంటే డీపర్ హ్యాపీనెస్ అంటే లైఫ్ లో హ్యాపీగా ఉండడానికి, ఆహ్, ఎప్పుడూ హెల్తీగా ఉండడానికి, దానికి సంబంధించిన రహస్యాలు అవన్నీ కూడా ఈ బుక్ త్రూగా మనం తెలుసుకుంటాము. ఆహ్, ఈ బుక్‌ని రాసిన వారు హెక్టర్ గ్రాసియా. ఆహ్, సో, మనం ముందు మాట ముందు చదువుకుందాం. ముందు మాట ఒక నిగూఢమైన పదం. ఇకిగై అంటే ఒక నిగూఢమైన పదం. అంటే ఒక రహస్యం అనేది, చాలా డీపర్ రహస్యం అనేది ఉంది అన్న మీనింగ్ అనేది వస్తుందన్నమాట. ఈ పుస్తకం టోక్యోలో వర్షం కురుస్తున్న ఒక రాత్రి తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. ఆనాడు ఈ పుస్తకం రచయితలు మొట్టమొదటిసారిగా నగరంలోని ఒక చిన్న బార్‌లో కలుసుకున్నారు. మేము ఒకరు చేస్తున్న కృషిని గురించి మరొకరం చదివాము. కానీ అంతకు మునుపు ఎన్నడూ కలుసుకోలేదు. బార్సిలోనా నుంచి జపాన్ రాజధానిని వేరు చేసే వేలాది మైళ్ళే అందుకు కారణం. అంటే వీళ్ళెవరు కూడా ఒకే ప్లేస్‌లో ఉండట్లేదన్నమాట. ఇద్దరిని ఎగిరిన పరిచయస్తులు. ఒకరు మా ఇద్దరిని పరిచయం చేశారు. ఈ పరిచయం స్నేహంగా మారి ఈ యోజనకు దారితీసింది. ఈ మైత్రి అజ అజనాత్నాత్మతం సాగుతి అంటే ఈ జన్మంతా సాగుతుంది అని మీనింగ్ అన్నమాట. సాగుతుంది అని ఆశిస్తున్నారు వాళ్ళు. ఆ తరువాత ఒక సంవత్సరానికి మళ్ళీ ఇద్దరము కలిసాం. టోక్యో నగరంలో ఒక పార్కులో విహారం చేశాం. అప్పుడే పాశ్చాత్య మానసిక శాస్త్ర ప్రముఖంగా ఒక్ ఒక థెరపీని సరళిని చర్చించాం. అంటే ఒక థెరపీ కోసం వాళ్ళు డిస్కస్ చేసుకున్నారనమాట. ముఖ్యంగా లోగోథెరపీ జీవితంలో గమ్యం తెలుసుకోవటానికి సహాయపడుతుంది. విక్టర్ మొదలుపెట్టిన లోగోథెరపీ పాతబడిపోయింది అని మా అభిప్రాయం. లోగోథెరపీ చికిత్సలో మానసిక శాస్త్రంలో వేరే మార్గాలు వెతుకుతున్నారు. అలాగే ప్రజలు కూడా తాము చేసే పనిలోనూ, తమ జీవన విధానంలోనూ అర్థము, పరమార్థము వెతుకుతున్నారు. మనకు మనసులో కలిగే కొన్ని నా జీవితం పరమార్థం ఏమిటి? మనసులో కలిగే కొన్ని క్వెషన్స్ అన్నమాట. ఓకే. మనకెప్పుడు ఉంటుంది మన పర్పస్ ఏంటి? మనం ఎందుకు ఈ భూమి మీదకొచ్చాము? అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటాం కదా! సో, దానికి సంబంధించిన క్వెషనే. నా జీవితం పరమార్థం ఏమిటి? చిరకాలం జీవించటమే పరమార్థమా? లేకపోతే నేను మరేదైనా ఉన్నత లక్ష్యాన్ని తెలుసుకోవాలా? అన్నది వాళ్ళకున్న క్వెషన్స్ అన్నమాట. అందరూ దిక్కు తెలియక అయోమయంలో కొట్టుకుంటూ ఉంటే, జీవితం పట్ల పాసం ఉన్న కొందరికి మాత్రమే వారికి ఏమి కావాలో ఎలా తెలుసు. అంటే కొంతమందికి వాళ్ళకేం కావాలి, ఎలా ఎలా వాటిని దక్కించుకోవాలి అన్న విషయాలు కొంతమందికే తెలుసు. అందరికీ తెలీదనమాట. వాళ్ళకెలా తెలుస్తున్నాయి, అందరికీ ఎందుకు తెలియట్లేదు అన్నది వాళ్ళలో ఒక ప్రశ్ననమాట. ఆ సంభాషణలో ఒక చోట ఈ నిగూఢమైన పదం ఇకిగై ప్రవేశించింది. నిరంతరం ఏదో ఒక పని చేస్తూ ఉండటంలో ఆనందం అని ఈ పదానికి సుమారు అయిన అర్థం. అంటే ఎప్పుడూ కూడా ఏదో ఒక వర్క్ చేస్తూ ఉండాలి అన్నది ఈ ఇకిగై అన్న దానికి ఆహ్, ఐ మీన్ ఒక కైండ్ ఆఫ్ మీనింగ్ దానికి. ఎగ్జాక్ట్ మీనింగ్ అంటే కాదు గానీ, బట్
ఒక అర్థము అని చెప్తూ ఉన్నారనమాట. ఇది ఇది కూడా లోగోథెరపీ వంటి భావమే. కానీ ఇకిగై ఇంకొక అడుగు ముందుకు వేసింది. ముఖ్యంగా ఒకినావా ద్వీప వాసులు అసాధారణమైన దీర్ఘాయుష్యుకు ఇది ఒక విధమైన వర్తీకం. అంటే ఆహ్, ఒక ప్లేస్‌లో ఒకనావా అనే ఒక దీవి అంటే ఒక ఐలాండ్ అనేసి అనుకుందాము. ఆ ప్లేస్‌లో అందరూ కూడా ఉండాల్సిన ఏజ్ కన్నా ఎక్కువ ఇయర్స్ బ్రతుకుతున్నారు అన్నదాన్ని ఆహ్, ఇ వాళ్ళు ఫాలో అవుతున్న వే అనేది దీంట్లో ఉంది అని చెప్తూ ఉన్నారు. ఈ ద్వీపం ఈ ద్వీపం మీద ప్రతి 1,00,000 మంది ఆహ్, ప్రతి 1,00,000 మంది వాసులలోనూ 24.55 మంది సుమారు 100 సంవత్సరాలు దాటినవారు. అంటే 1,00,000 మందుంటే దాంట్లో ఆల్‌మోస్ట్ 25% పీపుల్ ఏమో 100 ఇయర్స్ దాటిన వాళ్ళై ఉన్నారనమాట. ఆ దీవిలో ఉన్నవాళ్ళు. ఇది ప్రపంచం సగటు కంటే చాలా ఎక్కువ. అంటే చాలా ఎక్కువ పర్సెంటేజ్ పీపుల్ 100 ఇయర్స్ కన్నా ఎక్కువ బ్రతికిన ప్లేస్ అంటే ఈ ఐలాండ్‌లో ఉందన్నమాట. ఉన్నవాళ్ళు బ్రతుకుతున్నారు. ఇప్పుడు చూడండి ఇందాకే మనం అనుకున్నాం కదా! మనం చాలా వింటూ ఉంటాం. ఒక మామగారు ఇన్ని ఇయర్స్ బ్రతికారు. ఇలా బ్రతికారు. 150 ఇయర్స్ బ్రతికారు. 120 ఇయర్స్ బ్రతికారు. అలా అని మనం చాలానే వింటూ ఉంటాం. కానీ అది చాలా వేళ్ళలో లెక్కబెట్టుకుంటాం మనం. కానీ ఈ దీవిలో ఉన్నవాళ్ళు, ఈ ఐలాండ్‌లో ఉన్నవాళ్ళు 25% పీపుల్ అలా 100 ఇయర్స్ ప్లస్ బ్రతికిన వాళ్ళే ఉన్నారనమాట. సో, దానికి గల కారణం ఏంటి అనే విషయం మనం తెలుసుకుందాం. జపాన్‌కు దక్షిణాన ఉన్న ఈ ద్వీపంలో ప్రజలు దీర్ఘాయుష్కులుగా ఎలా ఉన్నారు అని అధ్యయనం చేసేవారందరూ ఆరోగ్యకరమైన పోషకాహారం, ఆహ్, ఆరుబయట కొనసాగే సరళమైన జీవితం, గ్రీన్ టీ, సమతుల్యమైన వాతావరణం, ఇక్కడ సగటు ఉష్ణోగ్రత హ్మ్, హవా హవాయి ఉష్ణోగ్రతను పోలుతుంది. ఆహ్, వాతావరణం మాత్రమే కాకుండా ఈ దీర్ఘాయుషుకు కీలకం ఇకిగై అని నమ్ముతారు. ఈ భావన మీద పరిశోధన జరుగుతున్నప్పుడు ఈ తత్వాన్ని ఆహ్, పశ్చిమ ప్రపంచానికి అందజేసే పుస్తకం. మానసిక శాస్త్రం, వ్యక్తిత్వం, పురోభివృద్ధి వంటి రంగాలలో ఒకటి కూడా లేదని గ్రహించాం. అంటే ఇక్కడ మానసిక శాస్త్రం గాని, ఆహ్, అంటే సెల్ఫ్‌గా అంటే ఒక ఇండివిడ్యువల్ పర్సన్‌గా ఎదగాలి అని గాని, అలాంటిది కూడా ఏమీ లేదు అని చెప్పి వాళ్ళు చూసారనమాట. ఎక్ ఎక్కడికంటే కూడా ఒకినావాలో మాత్రమే శతవృద్ధులు అధికంగా ఉన్నారనటానికి కారణం ఇక్కిగై. అంటే ఈ ఐలాండ్‌లో ఉన్నవాళ్ళు 100 ప్లస్ ఇయర్స్ నుంచి బ్రతుకుతున్న వాళ్ళు ఆహ్, దానికి కారణం ఓన్లీ ఇకిగయేనా? ఇంకేమైనా ఉందా? అన్నది కూడా ఒక క్వెషన్ ఉంది వీళ్ళకి. మనుషులు ఆకర్ష్ ఆకర్షణ్ ఆకర్షణం వరకు చురుకుగా ఉండటానికి అది ఎలా ప్రేరేపిస్తుంది? అంటే ఈ టెక్నిక్ అనేది ఎలా ఉపయోగపడుతుంది? ఎలా ప్రోత్సహిస్తుంది? ఆనందమైన మయమైన ఆ చిరకాల జీవితం వెనక రహస్యమేమిటి? మరికొంత పరిశోధన తర్వాత మరొక విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ద్వీపం ఉత్తరపు అంచున ఒగ్ ఒగీని అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామం జనాభా 3,000 మంది. ఆ గ్రామం ప్రపంచం అంతటిలోకి అత్యధిక ఆయురారోగ్యం గల గ్రామంగా ప్రసిద్ధికెక్కింది. అంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతున్నారు అక్కడ అని ఆహ్, వరల్డ్ వైడ్‌గా తెలుసుకోగలిగారనమాట. చిరాయు గ్రామం అనే మారుపేరు కూడా సంపాదించింది. ఓకే. సికువాస అనే పండు ఇది నిమ్మకాయను
పోలి ఉంటుంది. అసమానమైన యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిన పండు. జపాన్ అంతటికి ఒకినా ఒకినావా నుంచే వస్తుంది. ఉగిమిలో దీర్ఘాయుషు వెనక రహస్యం ఇదేనా? అంటే ఒక పండు లెమన్‌లా అంటే మన నిమ్మకాయలా ఉంటుంది. ఆ పండు ఆ ప్లేస్‌లోనే పండుతుంది. దానివల్ల ఏంటంటే ఆ పండులోని చాలా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉన్నాయి. దానివల్లే వీళ్ళు ఇంత కాలం బ్రతుకుతున్నారా? అన్నది కూడా వాళ్ళకొక క్వెషన్ ఉందన్నమాట. లేకపోతే ఇక్కడ మొరింగా టీ తయారు చేయటానికి ఉపయోగించే స్వచ్ఛమైన నీరా? మొరింగా టీ అంటే మన మునగాకు ఉంటుంది గదా! దాంతో టీ జేస్తారనమాట. ఓకే. అది తయారు చేసే ఆ నీరు, ఆ స్వచ్ఛమైన నీరా దానికి రీజన్ అని కూడా అనుకుంటున్నారు. ఈ జపాన్ శ శతవృద్ధుల జీవితాలను ప్రత్యక్షంగా అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నాం. ఒక సంవత్సరం ప్రాథమిక పరిశోధన చేసిన తర్వాత మేము మా కెమెరా మా కెమెరాలు, రికార్డింగ్ పరికరాలతో ఆ గ్రామం చేరాం. అంటే ఒక 1 ఇయర్ పరిశోధనలు చేశారు. ఏంటయ్యి రీజన్స్ ఉండొచ్చు అని చెప్పి. దాని తర్వాత వీళ్ళు కెమెరాస్ అవి తీసుకొని రికార్డింగ్ చేయటానికని ఆ గ్రామానికి వెళ్లారన్నమాట. ఇక్కడ గ్రామస్తులు ఒక ప్రాచీన భాష మాట్లాడతారు. ప్రకృతి ఆరాధన అనుసరిస్తారు. అంటే నేచర్‌ని పూజిస్తారిక్కడ. మా ఆహ్, ఈ మతాల అనుసారం ఇక్కడి వారందరూ జుట్టు పొడవుగా పెంచుకుంటారు. వీళ్ళను బునాగాయు అంటారు. అంటే అక్కడున్న వాళ్ళందరూ జుట్టు పొడుగ్గా పెంచుకుంటారనమాట. మేబీ గర్ల్, బాయ్ అనే తేడా లేకుండా అందరూ బాగా జుట్టు పెంచుకుంటారనుకుంటా. వీళ్ళని బునాగయ అని అంటారంట. ఇక్కడికి చేరగానే ఆ గ్రామస్తులందరూ నమ్మశక్యం కానంత స్నేహంగా మెలుగుతారని గ్రహించాము. చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారట. ఆ పచ్చని కొండల మధ్య స్ఫటిక స్వచ్ఛ జలాలు సేవించు సేవించుతూ వారందరూ నిరంతరం హాస్యమాడుతూ నవ్వుతుంటారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారు. అందరితో చాలా జోవియల్‌గా ఉంటారనమాట. ఈ గ్రామంలో అందరికంటే వృద్ధులను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే, ఈ ప్రకృతి సిద్ధమైన వనరుల కంటే శక్తివంతమైనది ఏదో దీని వెనుక ఉన్నది అని మేము గ్రహించాం. ఈ గ్రామంలో సాధారణమైన ఆనందం పొర్లుతూ ఉంటుంది. అదే వారి ఆనందమయమైన దీర్ఘ జీవితాలకు దారి చూపుతుంది. చూడండి ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటారంట వాళ్ళు. దేనికి గూడా అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారట. ఓకే. వాట్ ఇస్ ఇట్? యాహ్! ఈ గ్రామస్తులలో అసాధారణమైన ఆనందం పొంగిపొర్లుతూ ఉంటుంది. అదే వారికి ఆనందమయమైన దీర్ఘ జీవితాలను దారి చూపుతుంది. అదిగో మళ్ళీ అదే నిగూఢమైన ఇకిగాయ్. కానీ అసలు అది అంటే ఏమిటి? దానిని చేజిక్కించుకోవటం ఎలా? దాదాపు అమర జీవితానికి ఆటపట్టు అయిన ఈ గ్రామం రెండవ ప్రపంచ యుద్ధంలో దాదాపు 2,00,000 జీవితాలు నష్టపోయిన ఒకినావాలో ఉండటం అంతులేని ఆశ్చర్యం. పరాయి వాళ్ళను ద్వేషంతో చూడటానికి బదులు ఒకినావా వాసులు ఇచారిబా చోదే అనే సూత్రాన్ని అనుసరించి జీవిస్తారు. ఇది ఇక్కడ స్థానిక వ్యవహారిక పదం. వారిని అంతకు మునుపు ఎరుగకపోయినా పోయిన ప్రతి ఒక్కరిని సోదర భావంతో ఆదరించు అని దాని అర్థం. అంటే మనం మనం వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ప్రతి ఒక్కరిని కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్న దీంట్లో ఎప్పుడు చూస్తారన్నమాట. సమాజంలో ఒక భాగంగా అనుభూతి చెందటమే ఒగిమి వాసుల ఆనందానికి
ఆనందానికి వెనుక ఉన్న రహస్యాలలో ఒకటి. ఓకే. సమానంగా చూడడం అంటే వన్నెస్. చిన్నతనం నుంచే వారు యుమారు టీమ్ వర్క్ అభ్యాసం చేస్తారు. కనుక వారంతా ఒకరికొకరు సహాయపడటానికి అలవాటు పడిపోతారు. అంటే చిన్నప్పటి నుంచి కూడా టీమ్ వర్క్ అనేది వాళ్ళకి నేర్పిస్తారట. అందువల్ల ఎప్పుడు కూడా అందరూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ వాళ్ళ లైఫ్ అనే దాన్ని లీడ్ చేస్తూ ఉంటారు. ఆరోగ్యానికి స్నేహితులు ఎంచుకోవటం, మితంగా తినటం, తగినంత విశ్రాంతి తీసుకోవటం, క్రమం తప్పకుండా తేలికైన వ్యాయామం చేయటం అన్నీ అవసరమే. కానీ ఆనందంగా పుట్టినరోజులు జరుపుకుంటూ, ప్రతిరోజు కొత్త రోజుగా ఆనందించి ఈ శ ఈ శతవృద్ధుల ఆనందమయ జీవనానికి కేంద్రం వారి ఇకిగాయ్. జపాను శతవృద్ధుల రహస్యాలు మీ ముందు ఉంచి మీ మీ ఇకిగై మీరే కనుక్కోవడానికి సాధనలు అందించటమే ఈ పుస్తకం లక్ష్యం. ఇకిగై కనుగొన్న వారికి జీవితంలో ఆనందమయ సుదీర్ఘ ప్రయా ప్రయాణానికి అవసరమైన పరికరాలు అన్నీ ఉన్నట్లే. ఓకే. సో, ఇది ముందు మాట. ఆహ్, ఫస్ట్ చాప్టర్ ఏంటంటే ఇకిగైలో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే, వయసు మీద పడుతున్న యవ్వనంగా జీవించే కళ. ఆ కళ ఏంటి అనేది ఈరోజు తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మీ ఉనికికి ప్రయోజనం ఏంటి? మీ ఉనికికి అంటే ఇక్కడ ఈ భూమి మీద మీరున్న దానికి ప్రయోజనం ఏంటి? మీరు ఈ కాన్షియస్‌నెస్‌తో ఇక్కడికి రావడానికి గల ప్రయోజనం ఏంటి? అన్న విషయం తెలుసుకోవడం అన్నమాట. ఇట్స్ నథింగ్ బట్ ఆహ్, మన పర్పస్ ఆఫ్ లైఫ్ అనుకోవచ్చు. వాటెవర్ ఇట్ ఈస్. ఓకే. ప్రతి వారికి ఒక ఇకిగై ఉంటుంది అనేది జాపనీయుల మతం. దీనిని ఫ్రెంచ్ తత్వవేత్త రిసోన్దా ఎథ్రిన్ జీవిత పరమార్థం అంటారు. అంటే పర్పస్ ఆఫ్ లైఫ్. కొంతమంది తమ ఇకిగైని కనుక్కున్నారు. మరికొందరు ఇంకా అన్వేషణలో ఉన్నారు. ఓకే. మన ఇకిగై మనలో ప్రతి ఒక్కరిలోనూ అంతరంగాలలో దాగి ఉన్నది. అంటే మన పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది మన ప్రతి ఒక్కళ్ళలోని ఉంది. మన లోపలే దాగి ఉన్నది. దానిని వెతికి పట్టుకోవటానికి ఓర్పు కావాలి. పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఉదయమే నిద్ర లేవటానికి కారణం ఇక్కిగై అంటారు. ఒకినావా వాస్తులు ప్రపంచం అంతటిలోనూ ఎక్కువ మంది శతవృద్ధులు ఉండేది ఈ ద్వీపంలో. ఇక్కడ ఒక పిక్చర్ ఉందన్నమాట. ఎలా ఉందంటే సర్కిల్స్ గా ఉంది. దాంట్లో ఏం చెప్తున్నారు? మీ అభిమాన విషయం ఏంటి? మనోరాగం ఏంటి? లక్ష్యం ఏంటి? ప్రపంచానికి కావాల్సిందేంటి? మీ అభిరుచి ఏంటి? మీ వృత్తి ఏంటి? మీ సంపద ఏంటి? మీ సామర్థ్యం గాని, సంపద అనేది ఏంటి? మీకు ఆర్జన ఇచ్చే వృత్తి ఏంటి? అనేవన్నీ కూడా ఈ ఇకిగై చుట్టూనే తిరుగుతూ ఉంటాయన్నమాట. అంటే మన పర్పస్ ఆఫ్ లైఫ్‌ని బేస్ చేసుకొనే మనం ప్రతిదాన్ని దాని చుట్టూనే తిరుగుతూ ఉంటాం అన్నమాట. కానీ కొన్నిసార్లు మనం దాన్ని తెలుసుకోగలుగుతాము. తొందరగా తెలుసుకోగలుగుతాం. కొన్నిసార్లు టైం పట్టొచ్చు. మీరు చేస్తున్న పని నుంచి అది ఏదైనా సరే విరమించుకోండి. ఒక నిమిషం వాటర్ తాగుతున్నా. యాహ్! సరే. మీరు ఏ పని చేస్తున్నా సరే, ఏ అది ఏదైనా సరే దాని నుంచి విరమించుకోమని చెప్తున్నారనమాట. ఎందుకు చెప్తున్నారనేది చూద్దాం. మన ఇకిగై స్పష్టంగా ఉంటే జీవితంలో సంతృప్తి, ఆనందం ఉంటాయి. మన జీవితానికి ఒక పరమార్థం దొరుకుతుంది. మనో వాక్ వాక్య కర్మల ఆరోగ్యంగా ఉండటానికి
జాపనీయులు తత్వంలోని అంతరార్థం మీకు తెలియజెప్పి మీ ఇకిగై కనుక్కోవటంలో మీకు సహాయపడటమే ఈ పుస్తకం ప్రయోజనం. అంటే మన పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది డీటెయిల్డ్ గా తెలుసుకోవడానికి ఈ ఈ బుక్ అనేది ఉపయోగపడుతుంది ఇన్ డిఫరెంట్ వేస్ లో అని చెప్తున్నారు. జపాన్ లో నివసించే అక్కడి ప్రజలు ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఎంత చురుగ్గా ఉంటారో గమనించి ఆశ్చర్యపోతారు. ఆ మాటకు వస్తే చాలా మంది జాపనీయులు పని నుంచి ఎన్నటికీ విరమించరు. శరీరంలో సత్తువ ఉన్నంత కాలం వారికి అభిమానమైన పని ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అంటే వాళ్ళకి నచ్చిన పని చేస్తూ ఉంటారు. ఈ పాయింట్ ని అండర్లైన్ చేసుకోవాలి. వాళ్ళకి నచ్చిన పని చేస్తూ ఉంటారు. ఓకే. ఆ వాస్తవానికి ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో లాగా పదవీ విరమణ అనే పదం జపాన్ భాషలో లేనేలేదు. నేషనల్ జాగ్రఫిక్ విలేకరి డాన్ డాన్ కు ఈ దేశాన్ని గురించి బాగా తెలుసు. జాపనీయులు సంస్కృతిలో జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉండటం చాలా ముఖ్యం. అంటే వాళ్ళకి జీవితంలో ఒక అర్థం, పరమార్థం ఉండడం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు కొంతమంది ఈ స్పిరిచువల్ పాత్ లో ఉండి ఆ వాళ్ళకి వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి అని అనిపించవచ్చు. కొంతమందికి ఆ క్వెషన్ ఉంటుంది కాబట్టి అటువైపు ఎప్పుడు వెళ్ళకపోవచ్చు. కొంతమందికి ఆ క్వెషన్ ఏ ఉండకపోవచ్చు. కానీ ఈ జాపనీస్ ఏంటి, వాళ్ళు ఇక్కడ పుట్టారు అంటే వాళ్ళ జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉంది అన్న విషయాన్ని వాళ్ళు ఆ బిలీవ్ చేస్తారనమాట. చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తారు దాన్ని. ఓకే. సో దాని వల్ల కూడా వాళ్ళు ఎప్పుడు నిరంతరం పని చేస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చిన పని చేస్తూ ఉంటారు. ఆనందాన్నిచ్చే పని చేస్తూ ఉంటారన్నమాట. కనుక మనం అనుకునే పదవీ విరమణ అనే పదానికి అక్కడ ఉనికి లేదు అంటారు ఆయన. నిత్య యవ్వనుల ద్వీపం. జాపనీయులకు ఆరోగ్యం, పోషకాహారం ఎంత ముఖ్యమో దృఢమైన సామాజిక భావన, స్వచ్ఛమైన ఇకిగై కూడా అంతే ముఖ్యం అని ఇక్కడి ప్రజల దీర్ఘాయుష్కు కారణాలు కారణాలు పరిశోధించిన కొన్ని అధ్యయనాలు సూచిస్తాయి. ఇక్కడ ప్రజలు అత్యంత దీర్ఘకాలం జీవించే ప్రాంతాలను బ్లూ జోన్స్ అంటారు. ఒకినావా ఇంకా బ్లూ జోన్ ప్రాంతంలో శతవృద్ధులను గురించి జరిపిన అధ్యయనాలలో చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచ జనాభా కంటే సుదీర్ఘ కాలం జీవించడమే గాక క్యాన్సర్, హృదయ హృదయోగం వంటి దీర్ఘకాల వ్యాధులకు వారు లోనుగారు. ఆస్తమా, క్షయ, హైపర్ టెన్షన్ వంటి దహించే జబ్బులు ఇక్కడ చాలా తక్కువ. అంటే ఇక్కడ ఉండే వాళ్ళకి క్యాన్సర్, హార్ట్ అటాక్స్ అలాంటి అంటే క్రానిక్ రిలేటెడ్ డిసీజెస్ అనేవి ఏమీ రావట వీళ్ళకి. వీళ్ళు వీళ్ళలో ఉన్నది కూడా ఆస్తమా, క్షయ, హైపర్ టెన్షన్ అనేవి కూడా చాలా తక్కువ మందికి ఉంటాయంట. ఈ శతవృద్ధులలో చాలా మంది దృఢత్వం, ఆరోగ్యం చూస్తే అసూయ కలుగుతుంది. ఆ వయసు వారికి అంతటి దృఢత్వం, ఆరోగ్యం ప్రపంచంలో మరెక్కడా ఆలోచించడానికి కూడా సాధ్యం కాదు. వారి రక్త పరీక్షలో ఫ్రీ రాడికల్స్ అంటే వయోవృద్ధులు కావడానికి కణమైన కణాలు చాలా తక్కువ అని తెలిసింది. టీ తాగటం కడుపులో 80% నిండే వరకు మాత్రమే తినటం ఇందుకు కారణం. ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీలకు ఆ సమస్యలు మీ పరిమితంగానే ఉంటాయి. స్త్రీ పురుషులు ఇద్దరికీ జీవితంలో చాలా వయసు వరకు లైంగిక హార్మోన్లు ఉచ్చ స్థాయిలోనే ఉంటాయి. చూడండి ఇక్కడ టీ తాగడం వల్ల 80% పొట్ట అంటే 100% ఫిల్ చేసుకోకుండా 80%మే ఆ పొట్టని ఫిల్ చేసుకొని తినడం వల్ల వీళ్ళు ఒకానొక కారణం అని అనుకుంటున్నారు. అలానే వీళ్ళలో ఈ చాలా ఇయర్స్ వరకు కూడా
సెక్షువల్ రిలేటెడ్ హార్మోన్స్ అనేవి కూడా చాలా బాగుంటాయి అని చెప్తున్నారు. చెత్త వై సారీ, చిత్త వైకల్యం ప్రపంచంలో సగటు కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఇకిగై అక్షర విన్యాసం. జాపనీస్ భాషలో ఇకిగై 4 అక్షరాల పదం. మొదటి 2 అక్షరాలు కలిపితే జీవితం అని అర్థం. తరువాత 2 అక్షరాలు ప్రయోజనకరంగా ఉండాలి అని అర్థం. మూడవ అక్షరం కంటే తీసుకుంటే కవచం అని, ప్రథమం అని, అగ్రగామిగా ఉండాలి. ఒక యుద్ధంలో చొచ్చుకుపోవటానికి నాయకుడిగా త్వరగా చొరవ తీసుకొని ముందడుగు వేయడానికి అని. 4వ అక్షరానికి అందమైన అని, లలిత సుందరం అని అర్థం. బాగుంది కదా మీనింగ్? అంటే ఎప్పుడు కూడా జీవితంలో ఆహ్, జీవితం ప్రయోజనకరంగా ఉండాలని, అలానే దేంట్లో అయినా సరే ముందడుగు వేసే విధంగా అంత స్ట్రాంగ్‌గా, అంత ధైర్యంగా ఉండాలని, అలానే చాలా అందంగా ఉండాలని వాళ్ళ ఈ ఇకిగై తాలూకా మీనింగ్ అన్నమాట. ఈ పరిశోధన ఫలితాలు అన్నీ మనం ఈ పుస్తకంలో చర్చించుతాం. కానీ ఇవి సారీ కానీ ఇకిగై ప్రతి ఒక్క రోజుకు ఒక అర్థం, పరమార్థం ప్రసాదిస్తుందని, వారి ఆరోగ్యంలో, దీర్ఘాయుష్యులో ఒక ముఖ్య పాత్ర వహిస్తుందని పరిశోధనల సారాంశం విశదం చేస్తుంది. సో దీంట్లో ఇక్కడ 5 బ్లూ జోన్స్ ఉన్నాయన్నమాట జపాన్‌లో. ప్రపంచంలోని బ్లూ జోన్‌లో ప్రజలు దీర్ఘకాలం అంటే బ్లూ జోన్ అంటే దీర్ఘకాలంగా ఎక్కడైతే జీవిస్తున్నారో దాన్ని బ్లూ జోన్ అంటారు. ఇందాక మనం చదువుకున్నాం గదా! దాంట్లో బ్లూ జోన్‌గా నామకరణం చేస్తారు. ఒకినవా దే ఒకినవాదే ప్రథమ స్థానం. అంటే 5 ప్లేసులున్నాయి. దాంట్లో ఒకినవా అనే ఐలాండే మొట్టమొదటిగా ఉందనమాట. ముఖ్యంగా ఒకినవా స్త్రీలు దీర్ఘకాలం జీవిస్తారు. ఒకినవా అనే ఐలాండ్‌లో స్త్రీలు ఎక్కువ కాలం జీవిస్తారట. ప్రపంచం అంతటిలోనూ జబ్బులు అంటే ఎరుగమని, వారేనని చెప్పవచ్చు. ఆళ్ళకసలు డిసీజెస్ కోసమే తెలీదంట. హెల్త్ ఇష్యూస్ రిలేటెడ్ థింగ్సే వాళ్ళకి ఎక్కువగా తెలీదసలు. డాన్ బెర్నార్ గురించి 'ది బ్లూ జోన్' అనే తన పుస్తకంలో విశ్లేషించిన 5 ప్రాంతాలు. అంటే ఒక డాన్ బెర్నార్డ్ అని ఆయన ఒక బుక్ రాసారట. 'ది బ్లూ జోన్' అని. ఆయన బుక్‌లోని ఈ 5 పాయింట్స్ చెప్పారట. ఏంటి ఆ 5 పాయింట్సో చూద్దాం. ఒకినవా, జపాన్. ఇక్కడ స్థానికుల ఆహారంలో శాకాహారం సంపన్నంగా ఉంటుంది. అందులో తో తోపు ముఖ్య పాత్ర వహిస్తుంది. సారీ, ఐ థింక్ టోఫు అనుకుంటా. తోపు అని ఉందిక్కడ. ఇట్ ఈస్ టోఫు అన్నమాట. టోఫు ముఖ్యమైన పాత్ర వహిస్తుందట. వారి ఇకిగై తత్వానికి, వారి ఆహ్, దీంట్లో వాళ్ళ తత్వానికి అంటే వాళ్ళకున్న ఆ నేచర్‌కి సంబంధించిందేంటంటే, వాళ్ళు సన్నిహితంగా ఉంటారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట అందరితో కూడా. ఆహ్, వారి దీర్ఘాయుషులో ముఖ్య పాత్ర వహిస్తుంది. అంటే ఫ్రెండ్లీగా ఉండడం, అందరితో ఫ్రెండ్లీగా ఉండడం, స్నేహభావంతో ఉండడం, ఎటువంటి కల్మషం లేకుండా ఉండడం అనేది కూడా వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుందనమాట. ఆహ్, సార్ధానియా, ఇటలీ. ఇదొక బ్లూ జోన్ అన్నమాట మళ్ళీ. ఓకే. ఇక్కడి స్థానికులు కూరగాయలు విరివిగా తింటారు. దానికి తోడు ప్రతిరోజు 1కి 2 గ్లాసులు వైన్ తాగుతారు. ఒకినవాలో లాగానే ఈ సమాజం ఈ సమాజంలో సన్నిహిత సంబంధం వారి దీర్ఘాయుషుకు తోడ్పడే ముఖ్య ముఖ్యాంశం. చూడండి ఇక్కడ పైన కూడా వెజిటేరియన్ ఫుడ్ అనేది తీసుకున్నారు. మెయిన్ కీ పార్ట్ అనేది వెజిటేరియన్ ఫుడ్ ప్లే చేస్తుంది. అలానే వీళ్ళు టోఫు అనేది ఎక్కువగా తింటారు.
అండ్ వీళ్ళకున్న కామన్ పాయింట్ ఏంటి? 2 పాయింట్స్ లో కామన్ పాయింట్ ఏంటి? వీళ్ళు చాలా సన్నిహితంగా ఉంటారు. ఎటువంటి కల్మషం లేకుండా ఉంటారు. అది కూడా వాళ్ళు ఆయుష్ పెంచడానికి రీజన్ అన్నమాట. లోమా లిండా, కాలిఫోర్నియా ఇదొక ప్లేస్ అన్నమాట. ఇక్కడ సెవెంత్ డే అడ్వాంటిస్ అనే ఒక బృందం ఉన్నది. అంటే ఒక ఒక తెగ అనుకుందాం పని. అమెరికాలో వీరి అత్యధిక దీర్ఘాయుష్కులు పరిశోధకులు ఈ బృందాన్ని అధ్యయనం చేశారు. ఓకే, ఈ బృందం కూడా ఒకళ్ళు ఉన్నారనమాట. ది నికోయా పెన్స్ వెన్స్ కోస్టరికాలో ఒక ప్లేస్ అన్నమాట, ది నికోయా అని. ఇక్కడి స్థానికులు 90 సంవత్సరాలు వయసు దాటిన తర్వాత కూడా చాలా చురుగ్గా ఉంటారట. తెల్లవారుజామునే నిద్ర లేచి పొలాలలో పని చేయటానికి ఈ వృద్ధులకు ఎటువంటి సమస్య లేదనమాట. ఓకే, ఇది ఫోర్త్ ప్లేస్. ఫిఫ్త్ ప్లేస్ ఏంటి? ఇకారియా, గ్రీస్ లోని. ఓకే, ఈ ద్వీపం టర్కీ సాగర తీరానికి సమీపంలో ఉంటుంది. ఇక్కడ ప్రతి ముగ్గురులోనూ 90 సంవత్సరాలు దాటిన వ్యక్తి ఒక్కరైనా ఉంటారు. ఓకే. ఆ కనుకనే ఈ ద్వీపానికి చిరాయు ద్వీపం అని బిరుదు వచ్చింది. ఇక్కడ జీవన సరళి క్రీస్తు పూర్వం 5 సంవత్సరాల నాటిది. వారి దీర్ఘాయుషుకు వెనుక ఉన్న రహస్యం అనే అదేనా అనిపిస్తుంది. అంటే 500, అంటే క్రీస్తు పూర్వం, అంటే క్రిస్టియానిటీ ఎప్పుడైతే ఆ ఉందో ఆ వాళ్ళ దీంట్లోనే ఉందన్నమాట. అంటే చాలా ఓల్డెన్ వేస్ లోని వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు ఇంకా. అంటే 500 సంవత్సరాల క్రితం ఎలా అయితే జీవించేవారో ఆ విధంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అది కూడా వాళ్ళు హెల్తీగా ఉండడానికి రీజన్ అన్నమాట. రాబోయే అధ్యాయాల్లో ఈ బ్లూ జోన్స్ లో దీర్ఘాయుషుకు కీలక పాత్ర వహించిన అంశాలు పరిశీలిద్దాం. ఒకినావా ఒకినావా చిరాయు గ్రామం గురించి ప్రత్యేక శ్రద్ధ వహించుతాము. ఈ 5 ప్రాంతాలలో 3 ప్రాంతాలు ద్వీపాలు అని, ఇక్కడ ప్రకృతి వనరులు అత్యల్పంగా ఉంటాయని, సమాజాలు పరస్పరం సహాయం చేసుకొని తీరాలి అని గుర్తించటం అవసరం. అంటే ఇవి ఒక ఐలాండ్స్ లా ఉంటాయి కాబట్టి ఉన్న వాళ్ళందరూ చాలా సఖ్యతగా, చాలా బాగా ఫ్రెండ్లీగా ఉండాలి. అక్కడ దొరికే ఆ ఏదైతే రిసోర్సెస్ ఉన్నాయో అవి కూడా చాలా తక్కువ, చాలా సహాయపూర్వకంగా ఉండాలి అని వీళ్ళకి బాగా తెలుసు అనమాట. ఇతరులకు సహాయం చేయటమే చాలా మందికి వారి ఇకిగై అని ఉండవచ్చు. అంటే వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఇతరులకు సహాయం చేయటం అనేదే ఉండొచ్చు అనమాట కొంతమందికి. అదే వారి దీర్ఘాయుషుకు బలమైన ఔషధం. సరైన పోషకాహారం, వ్యాయామం, జీవన పరమార్థం తెలుసుకోవటం, దృఢమైన సామాజిక సంబంధాలు ఏర్పరచుకోవటం. బ్లూ జోన్స్ పరిశోధన జరిపిన శాస్త్రవేత్తలు ఇక్కడి వారి దీర్ఘాయుషుకు కీలక అంశాలు అని కనుక్కున్నారు. ఈ సమా ఈ సమాజాలలో సభ్యులు తమ ఒత్తిడిని తగ్గించుకోవటానికి సమయాన్ని సద్వినియోగం చేయటం నేర్చుకున్నారు. అంటే ఒత్తిడి, అంటే స్ట్రెస్ అనే దాన్ని తగ్గించుకోవడానికి వాళ్ళ సమయాన్ని చాలా పర్పస్ఫుల్ గా వాడటం అనేది నేర్చుకున్నారనమాట. దానికి తోడు వారు మాంసాహారం, రెడీమేడ్ ఆహార పదార్థాలు చాలా మితంగా తింటారు. సారా సారాయం మితంగా సేవిస్తారు. అంటే ఈ మీట్ తినడం అనేది, రెడీమేడ్ ఫుడ్స్ తినడం అనేది చాలా తక్కువగా తీసుకుంటారనమాట వీళ్ళు. ఓకే. దాని వల్ల కూడా వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వారు కష్టతరమైన వ్యాయామాలు చేయరు. కానీ వారు ప్రతిరోజు కాలినడక చేస్తూ, వారి కాయగూరల తోటలో పనిచేస్తూ, ప్రతిరోజు ఏదో విధంగా కదులుతూనే ఉంటారు. ఈ బ్లూ జోన్స్ లో జనం కారు ప్రయాణం బదులు నడవటానికి మొగ్గు చూపుతారు. అంటే కార్ల కన్నా ఎక్కువగా నడుస్తారనమాట. తోట పని తేలికైన తేలికైన దినచర్య. ఇక్కడి వారి వారి అందరి జీవితంలోనూ తోట పని తప్పనిసరి. అంటే గార్డెనింగ్ అనేది
తప్పనిసరి అన్నమాట. 50% రహస్యం. సారీ, 80% రహస్యం. అంటే 80% ఫుడ్ తీసుకుంటారని చెప్పాం గదా! దాని తాలూకా రహస్యం ఏంటి అనేది అది కూడా చూద్దాము. హారా హాచీబు అనేది జపాన్‌లో సర్వత్రా వినిపించే నానుడి. సాధారణంగా భోజనానికి ముందు, తరువాత కూడా ఈ నానుడి చర్విత చర్వణం అవుతుంది. పొట్ట 80% మాత్రమే నింపు అని దాని భావం. పొట్ట నిండే వరకు తినకూడదు అనేది ప్రాచీన వి వివేచన. కనుకనే ఒకినవా వాస్తులు పొట్ట సుమారుగా 80% నిండగానే తినటం ఆపేస్తారు. అధికంగా తినటం వలన జీర్ణ ప్రక్రియ చాలా కాలం కొనసాగుతుంది. దానివల్ల కణాలు అలసిపోయి శరీరం నీరసపడుతుంది. అందుకే మనం 80% మనం ఫుడ్ తీసుకోవాలన్నమాట. పొట్ట 80% పొట్ట ఫిల్ అయ్యేటట్టు. మీ పొట్ట 80% నిండిందా లేదా అనేది తెలుసుకోవడానికి మార్గం లేదు. పొట్ట నిండుగా ఉన్నది అని అనిపించిన మరుక్షణం తినడం ఆపివేయడమే ఈ నానుడి నుంచి నేర్చుకోవాల్సిన పాఠం. ఆ తరువాతి చిరుతిండి మనకు అవసరం లేదు అని మనం తింటాం. భోజనం తర్వాత యాపిల్ పై, ఐ ఐస్ క్రీమ్ వగైరా తాత్కాలికంగా మనకు ఆనందాన్నిస్తుంది. కానీ అవి తినకపోతే మనం చిరకాలం ఆనందంగా ఉంటాము. ఆహారం వడ్డించ్ ఆహారం వడ్డించే విధానం కూడా ముఖ్యం. జాపనీయులు తమ ఆహారం చిన్న చిన్న ప్లేట్లలో వడ్డిస్తారు. అందువల్ల జాపనీయులు మితంగా తినడానికి అలవాటు పడ్డారు. జపాన్‌లో రెస్టారెంట్‌కి వెళ్తే అక్కడ భోజనం 5 ప్లేట్లలో వడ్డించుతారు. వాటిలో 4 ప్లేట్లు చాలా చిన్నవిగా ఉంటాయి. ఒకటి మాత్రమే వాటికంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఎదురుగా 5 ప్లేట్లు చూస్తే మనం అమితంగా తినబోతున్నాం అనిపించవచ్చు. కానీ అసలు విషయం ఏమిటంటే మీకు కొంచెం ఆకలి వేస్తున్నట్లు అనుభూతి కలుగుతుంది. జపాన్‌లో పాశ్చాత్యులు బరువు తగ్గి చురుకుగా కనబడటానికి ఇది ఒక కారణం. అంటే మనం 80% ఏదైతే తింటామో అదే తింటామో, అంతే తింటాం. కానీ డిఫరెంట్ ప్లేట్స్‌లో చూడడం వల్ల మనకు చాలా ఎక్కువ ఫుడ్‌లా అనిపిస్తదనమాట. ఒకినవా వాసులు సగటున రోజుకు 1800 నుండి 1900 క్యాలరీలు సేవిస్తారు. అదే అమెరికా వాసులు 2200 నుండి 300 క్యాలరీలు వ్యాయామం చేస్తారు. చూడండి, వీళ్ళు తింటారు. జ ఎవరు ఈ జాపనీస్ పీపుల్ ఏమో 1800-1900 క్యాలరీస్ తింటారు వీళ్ళు. ఇక్కడ అమెరికన్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళు 2200 నుండి 3300 వరకు క్యాలరీస్ బర్న్ చేస్తున్నారు. ఎలా బర్న్ చేస్తున్నారు? త్రూ ఎక్సర్‌సైజెస్ అన్నమాట. ఒకినవా వాసుల బాడీ మాస్ ఇండెక్స్ 18-22 ఉంటుంది. అమెరికన్ వాసులు ఇదే 26-27 ఉంటుంది. ఒకినవా వాసుల ఆహారం టోఫు, చిలకడ దుంపలు, చేపలు, కాయగూరల కాయగూరలతో సంపన్నంగా ఉంటుంది. పోషకాహారానికి అంకితం చేసిన అధ్యాయంలో ఈ 80%లో ఏ ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు చేరి ఉన్నాయో తెలుసుకుంటాము. అంటే ముందు ముందుకు చదవబోయే దీంట్లో ఏ ఆరోగ్య ప ఏది మంచిది అన్న విషయాలు కూడా తెలుసుకుంటామనమాట. అంటే ఏ పదార్థంలో ఎంత క్యాలరీస్ ఉన్నాయి, ఎంత బెనిఫిట్ ఉంది హెల్త్‌కి అనేది. ఆజన్మ బంధం. స్థానిక సమాజంలో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవటం ఒకినవాలో ఒక సాంప్రదాయం. మొవాయ్ అని ఇష్టాగోష్ఠి బృందం. అందులో సభ్యులందరికీ అభిరుచులు ఒకటే. ఒకరి కోసం ఒకరు ఎదురు చూస్తూ ఉంటారు. చాలా మందికి సమాజానికి సేవ చేయడమే ఒక ఇకిగై అవుతుంది. ఇందాక అనుకున్నాం కదా!
సమా సేవ చేయటం అనేది వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ అనుకుంటారు. ఆహ్, సమాజానికి సేవ చేయడం ఇప్పుడు మనందరం చేస్తున్నది కూడా అదే. సేవ చేస్తూ ఉన్నాం. దేనికి సేవ చేస్తూ ఉన్నాము? వాళ్ళని వాళ్ళు తెలుసుకోవడం కోసం, వాళ్ళని ఇంకా ఇంకా లోతుగా తెలుసుకొని వాళ్ళలో ఉన్న ఏవైతే మనల్ని ముందుకెళ్ళకుండా ఆపుతున్నాయో వాటన్నిటిని తెలుసుకొని, వాటి నుండి బయటికి రావడానికి మనం ఆహ్, మన వంతు ఎనర్జీ సాయం అనేది అక్కడ చేస్తూ ఉన్నాం అన్నమాట. సేవ అనేది చేస్తూ ఉన్నాం. ఓకే. ఇది పర్పస్ ఆఫ్ లైఫ్. మనం కూడా అదే పర్పస్ ఆఫ్ లైఫ్‌ని లీడ్ చేస్తున్నాం. కానీ మన లోపల ఇంకా చాలా ఎమోషన్స్ ఉన్నాయి. వాటన్నిటి కూడా హీలింగ్ అనేది చాలా చాలా అవసరం. మొబైల్ కష్ట సమయంలో పుట్టుకు వచ్చింది. పంటలు నీరసంగా ఉన్నప్పుడు కొని రైతులు కలుసుకొని కష్టాలు, సుఖాలు చెప్పుకొని ఉత్పత్తి పెంచుకునే పద్ధతులు చర్చించుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళ కష్టకాలం ఉంటుందో, అప్పుడు వీళ్ళు ఆహ్, ఎలా చేయొచ్చు అనేది చర్చించుకొని, ఆ పద్ధతులని అందరితోని షేర్ చేసుకుంటారు. అందరూ ఉపయోగించుకుంటారు దాన్ని. స్ మొబైల్ సభ్యులు నెలసరి చందా చెల్లిస్తారు. ఈ చందాల సొమ్ము వారి సమావేశాలకు, భోజనాలకు ఆహ్ వీళ్ళు జాపనీస్‌లో సమ్ గేమ్స్ ఉన్నాయి. ఆ గేమ్స్ ఆడడానికి, లేకపోతే వారి ఇష్టమైన హాబీలకు కూడా ఖర్చు చేయడానికి ఉపయోగిస్తారనమాట. ఎప్పుడు కూడా ఈ చందాలనేది వేసుకొని, వారికి నచ్చిన విధంగా ఉండడానికి ఈ ఈ పర్టిక్యులర్ సొసైటీ అనేది అంటే వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు దాన్ని. చందాల ద్వారా సేకరించిన సొమ్ము బృందం కార్యకలాపాలకు ఉపయోగపడుతుంది. ఆనందంగా మిగిలితే ఒక సభ్యుడికి నిర్ణీతమైన మొత్తం ఇస్తారు. ఎ ఎవరు అంటే ఎవరికైనా ఏదైతే చందా వేసుకున్నారో, దాంట్లో అమౌంట్ అనేది మిగిలితే ఒకళ్ళకి ఇస్తారనమాట. ఎలాగా? అది కూడా ఒక ఆర్డర్‌ని నిర్ణయించుకొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అని ఆ అమౌంట్ అనేది ఇస్తారనమాట. నిర్ణీతమైన మొత్తం ఇస్తారు. ఎంతైతే ఆహ్, నిర్ణయించారో ఆ మొత్తం అనేది వాళ్ళకిస్తారనమాట. ఆహ్, ఈ సొసైటీలో ఉన్న సభ్యులందరికీ ఆహ్, మనస్థిమితంతో పాటు ఆర్థిక స్థిరత్వం కూడా ఒనగు ఒనగూడుతుంది. అంటే ఆహ్, ఫైనాన్షియల్‌గా కూడా స్టేబుల్ చేస్తూ ఉంటారనమాట. సభ్యు ఈ మొవాయి సభ్యులలో ఎవరికైనా ఆర్థికంగా కష్టం వస్తే సేవింగ్స్‌లో నుంచి వారు అడ్వాన్స్ పొందవచ్చు. వారికున్న ఎవరి దగ్గర నుంచొచ్చైనా సేవింగ్స్‌లో నుంచి తీసుకోవచ్చనమాట. మొబైల్ జమా ఖర్చు వివరాలు బృందాన్ని బట్టి వారి ఆర్థిక స్తోమతను అనుసరించి మారుతూ ఉంటాయి. మొబైల్ బృందానికి చెందుతాము అనే అనుభూతి ఇక్కడి నుంచి లభించే చేయూత సభ్యులకు ఒక భద్రతా భావాన్ని కలిగిస్తుంది. దీర్ఘాయుషుకు సహాయపడే అంశాలలో ఇది ఒకటి. అంటే ఏదన్నా సరే వాళ్ళున్నారు కదా! మన మన వాళ్ళందరూ ఉన్నారు కదా! అందరూ సాయం జేస్తారు అన్నది ఎంత రిలాక్సేషన్ ఇస్తది మనకి. రైట్? సో, అలాగే అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ వీళ్ళు దీర్ఘాయుషులుగా ఉండడానికి అనేసంటున్నారు. ఈ పుస్తకంలో వివరించిన విషయాలకు ఇది సంగ్రహ ఉపోద్ఘతం. అంటే దిస్ ఈస్ జస్ట్ ఎ బిగినింగ్ అన్న విధంగా. ఇప్పుడు ఆధునిక జీవితంలో వృద్ధాప్యానికి కొన్ని కారణాలు గమనించుదాము. ఆ తర్వాత ఇకిగైకి సంబంధించిన విషయాలు పరిశీలించుదాం. సో, ఇది చాప్టర్ 1. సో, చాప్టర్ 2 అనేది మనం నెక్స్ట్ వీక్‌లో చదువుకుందాము. థాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ కలుద్దాం. సో, ఈరోజు చాలా బ్యూటిఫుల్ పాయింట్స్ నేర్చుకున్నాం గదా! ఒకసారి మళ్ళీ వినటానికి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఆహ్, దాంట్లో మనం ఏమైనా అడాప్ట్ చేసుకోగలిగితే ప్లీజ్ అడాప్ట్ చేసుకుందాం. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బై ఎవ్రీవన్.